హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 30 చోట్ల పిస్తా హౌస్, షాగ్ హౌస్, మైఫిల్ హోటల్ సహా పిస్తా హౌస్ లో పనిచేసే సిబ్బంది ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తున్న హోటల్స్ లో హవాలా జరిగిందనే అనుమానంతో ఐటీ సోదాలు చేస్తున్నారు. ఇక ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 30 చోట్ల పిస్తా హౌస్, షాగ్ హౌస్, మైఫిల్ హోటల్ సహా పిస్తా హౌస్ లో పనిచేసే సిబ్బంది ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తున్న హోటల్స్ లో హవాలా జరిగిందనే అనుమానంతో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఐటీ రైట్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అధికారుల సోదాలు కలకలం రేపుతూ ఉన్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రముఖ హోటళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి షాగ్ హౌస్ తో పాటు ఆ తర్వాత పిస్తా హౌస్, అలాగే మైఫిల్, ఈ 3 రెస్టారెంట్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారుగా 30 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రజెంట్ నేను మైఫిల్ వద్ద ఉన్నాను. షేప్కట్లోని మైఫిల్కి సంబంధించినటువంటి రెస్టారెంట్ ఇది. ప్రతిరోజు కూడా నిత్యం ఈ సమయానికి ఎప్పుడు కూడా కలకలాడుతూ ఉండేది ఇటు కస్టమర్లతో. ప్రజెంట్ ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ మైఫిల్ రెస్టారెంట్ని ప్రజెంట్ మూసివేశారు. అయితే ఉదయాన్నే చేరుకున్నటువంటి ఐటీ అధికారుల బృందం, ముఖ్యంగా 2 బృందాలు ఇప్పుడు మైఫిల్ రెస్టారెంట్కి చేరుకున్నాయి. ఈ మైఫిల్ రెస్టారెంట్లో ప్రధానంగా అందుబాటులో ఉండే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందితో విచారిస్తున్నారో, ఆ సిబ్బంది దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడంతో పాటు ఈ రెస్టారెంట్కి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నింటి మీద కూడా ప్రజెంట్ ఆరా తీస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఐటీ అధికారులకు సంబంధించినటువంటి విజువల్స్, ఆ తర్వాత ఐటీ అధికారులు లెక్కలు పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రధానంగా 2 బృందాలు ఉన్నాయి. ఒక్కొక్క బృందాలు 4 ఐటీ అధికారులు ఉన్నారు. ఇలా 2 బృందాలు సుమారుగా 8 మంది ఐటీ అధికారులు ప్రజెంట్ ఇప్పుడు రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు, ఆ తర్వాత లావాదేవీలు, రోజు ఎంత మొత్తం వ్యాపారం నిర్వహిస్తున్నారో, తర్వాత ప్రతిసారి కూడా ఈ వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను ఇటు లెక్కలు కరెక్ట్గా చూపిస్తున్నారా లేదా అనే అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో ప్రజెంట్ ఆరా తీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్కు ప్రతి సంవత్సరం కూడా ఈ రెస్టారెంట్కి సంబంధించినటువంటి యజమానులు పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా సుమారుగా 15 రెస్టారెంట్లు మైఫిల్ యాజమాన్యం నడిపిస్తుంది. ఇదే కాకుండా యుఏఈలో కూడా ప్రజెంట్ ఒక రెస్టారెంట్ నడిపిస్తుంది. ఇలా సుమారుగా 16 రెస్టారెంట్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ప్రతి నెల కూడాను కోట్లాది రూపాయల బిజినెస్ నడుస్తుంది. ఇక సంవత్సరానికి అయితే మాత్రం ఇక లెక్క మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వాస్తవానికి వస్తున్నటువంటి ఆదాయం, ఆ తర్వాత ఇటు ఐటీ అధికారులకు చూపిస్తున్నటువంటి లెక్కల్లో ఈ మొత్తం అంతా కూడా కరెక్ట్గానే ఉన్నాయా, లేకపోతే ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇక లెక్కలను తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నంతో పాటు వచ్చేటువంటి లాభాలను తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారా అనే అంశాలను కూడా ప్రజెంట్ లోతుగా ఆరా తీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇప్పటికే మైఫిల్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక బిల్లింగ్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు తర్వాత అందుబాటులో ఉన్న సిబ్బంది, ఆ తర్వాత అకౌంటెంట్కి సంబంధించినటువంటి వారి సహకారంతో ఉన్నటువంటి అన్ని వివరాలను కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆరా తీస్తున్నటువంటి సందర్భం. ఆ తర్వాత ఇక్కడే మైఫిల్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా నివాసం ఉంటూ ఉంటారు. సో వారికి సంబంధించినటువంటి గదుల్లో కూడా ఇప్పటికే సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్తో పాటు వారి గదుల్లో ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే వాటిని కూడా ఇప్పటికే తనిఖీ చేసినటువంటి సందర్భం. సో మొత్తానికి ఇప్పటికే ఇటు రెస్టారెంట్ల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా పూర్తి స్థాయిలో తక్కువ చూపించి ఐటీ అధికారులకు పన్నులు ఎగవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే కూడా గతం నుంచి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజెంట్ ఇప్పుడు పరిగణలోకి తీసుకుని ఐటీ అధికారులు లెక్కలు తీసేటటువంటి ప్రయత్నం ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా కొన్ని అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. పన్ను ఎగవేతతో పాటు ఆ తర్వాత ఆర్థిక అవకతవకలు కూడా పాల్పడినట్టుగా కొంత ఐటీ అధికారుల వద్ద సమాచారం ఉండడంతో ఆ దిశగానే ప్రజెంట్ ఇప్పుడు ఈ సోదాలన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని
హవాలా రూపంలో తరలించడం కానీ లేకపోతే అక్రమ మార్గంలో తరలించడం కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నాయా, అందుకు సంబంధించినటువంటి ఆధారాల సేకరణ ప్రక్రియ కూడా ప్రజెంట్ ఇప్పుడు కొనసాగుతుంది. సో మొత్తానికి ఉదయం నుంచి కూడా ఈ 2 బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. కేవలం షేక్పేట్లోని మెహఫిల్ రెస్టారెంట్లో మాత్రమే కాకుండా హైదరాబాద్లో సుమారుగా 15 బ్రాంచ్లు ఉన్నాయి మెహఫిల్ యాజమాన్యానికి. సో మొత్తం ఈ 15 రెస్టారెంట్లతో పాటు ఆ తర్వాత ఈ యొక్క మెహఫిల్కి సంబంధించినటువంటి యజమానులు ఇద్దరు ఉన్నారు, వారి ఇళ్లలో కూడా ప్రజెంట్ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత పిస్తా హౌస్తో పాటు షాగ్ హౌస్కి సంబంధించినటువంటి యజమానుల ఇళ్లలో ఆ తర్వాత ఆ రెస్టారెంట్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మొత్తంగా ఆర్థిక అవకతవకలు ఆ తర్వాత ఐటీ అధికారులకు చెల్లించినటువంటి పన్నుల విషయంలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయి అన్న అంశాల గురించి లోతైన దర్యాప్తును ఐటీ అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.